అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? చూడండి, చక్కగా ఈ వేసవిలో చక్కగా ఎంత భయంకరమైన ఎండల్లో మనకి ఎక్కువగా కాసేటటువంటి కాపు ఏదంటే ఇదిగోండి, జీడి తోట అండి. మా పల్లెల్లో చక్కగా భలే ఉంటుందండి. తోటలు కూడా చక్కగా బాగా కాస్తాయి అన్నమాట. ఇవి లేత తోటలు అనమాట, అందుకే ఇంత బాగుందండి. కొన్ని ముదురు తోటలు అంటే వయసు పెరిగిపోయినటువంటి, వయసు అయిపోయినటువంటి చెట్లు ఉంటాయి అన్నమాట. వాటి కాపు అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, ఈ జీడి గింజలు చూసారా? జీడిపప్పు తెలుసు కదండి మీకు అందరికీ. పూత చూడండి, భలే ఉంది కదండి చూడడానికి. కానీ ఆ రైతు యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికితేనేనండి దీని యొక్క ఆనందం. లేకపోతే ఒక్కొక్కసారి కష్టం అండి. గింజలు ఎక్కువ ఉన్నప్పుడు రేటు ఉండదండి, జీడి గింజలు తక్కువ ఉన్నప్పుడు రేటు పెంచుతారు. ఆ రైతు ఎంత బాధపడతాడండి. చూడండి, మామిడి పళ్ళు తెలుసు కదా, పచ్చి మామిడికాయలు చూడండి, మ్యాంగోస్ ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా అరుదుగా దొరికాయి. చూడండి, ప్రతి కొమ్మకి కూడా గుత్తుల కింద వచ్చేసినాయండి. చూడండి, అసలు చెట్టు నిండా కాయలేనండి. ఇవి అసలు ఆర్గానిక్గా ఇంటి దగ్గర పెరిగిన ఒక చెట్టు, పెద్ద చెట్టు, ఎంతో కాలం నుంచి ఇది ఇలాగే కాస్తుందండి. అసలు దీనికి ఎటువంటి నీరు పెట్టరు, అలాగే మందులు వాడరు, రసాయనాలు వాడరు. చూడండి, కాయలు చక్క 3 కాయలు, 4, 5 కాయలు, 6 కాయలు, ప్రతి కొమ్మకి గుత్తులు కింద బాగా వచ్చినాయండి. మా పల్లెల్లో చక్కగా ఇంత బాగా వస్తుందండి పంట అనేది. కాకపోతే పట్టణానికి వచ్చేసరికి రేట్ అనేది సరిగా అవక వారు వచ్చే ఛార్జీలు అంటే మనం పెట్టుకునే వాహనాలకి కిరాయిలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రైతుకి పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది దక్కట్లేదనమాట. చూడండి, ఈ తోట మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ట్రీని ఎప్పుడైనా మీరు చూసారండి? మనం ఎక్కువగా కూల్ డ్రింకుల్లోని వాడతాము, ఐస్ క్రీముల్లో వాడతాము, అలాగే కేక్లోని వాడుతూ ఉంటాం అనమాట. కోకో తోట అండి ఇది. చూడండి, కోకో కాయలు అనమాట. ఇవి చెట్టు యొక్క అడుగు భాగం నుంచి ప్రతి కొమ్మకి కాయలు వస్తాయండి. చూడండి, చెట్టు అడుగు భాగం నుంచి కాస్తాయి అనమాట. మనకి పనస చెట్లు అనేవి ఏ విధంగా అడుగు నుంచి మనకి కాయలు అనేవి కాస్తూ ఉంటాయో, అలాగే ఈ కోకో తోటకు కూడా సేమ్ అలాగే ఉంటాయండి. ప్రతి కొమ్మకి కాయలు ఇలాగా వస్తాయండి. చూడండి, చిన్నవి పెద్దవి మధ్య రకంలో ఉన్నాయన్నమాట. చక్కగా మా పల్లెల్లోని ఎక్కువగా ఇవి నిమ్మ తోటని, కొబ్బరి తోట అనమాట. దీనిలో వేసిన అంతర పంట. చూడండి, కాయలు చక్కగా పక్కవానికి వచ్చినాయి అంటే పండుతున్నాయి అన్నమాట. ఈ కాయలు చక్కగా పగలగొట్టి లోపల ఉన్న గింజలు తీసి ఎండలో ఆరబెట్టి ఆ పప్పు చక్కగా ఈ డ్రింక్స్లోని, చాక్లెట్లోని, కేకుల్లోని, ఐస్ క్రీముల్లోని వాడతారండి. చక్కగా చూడడానికి చూసారా కాయలు అసలు ఎంత బాగున్నాయో. తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. కాయ చూడండి చక్కగా ఎంత బాగా పండిందో. ఇటువంటి కాయలన్నీ కోసేసి చక్కగా లోపల ఉన్న గింజలన్నీ తీసి ఎండబెట్టి పప్పుతో అవన్నీ చేస్తారండి. ఈ కలర్ చూసారా? చెట్టు అనేది, కాయ అనేది అలా పండుతున్నప్పుడు కలర్ అనేది ఈ విధంగా మారుతూ ఉంటుంది అనమాట. నా వీడియో కనుక తప్పకుండా మీకు నచ్చినట్లయితే కనుక, కొత్తగా చూసేవారు తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, భలే ఉన్నాయి కదండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. మంచి వీడియోస్ పెడతాను నా యొక్క హోమ్ కుకింగ్ ఛానల్లోని. అలాగే కుకింగ్ కూడా చూస్తున్నారు కదండి మీరు. ఎన్నో మంచి వంటలు పెట్టాను, తప్పకుండా చూడండి. అలాగేనండి, ఈ బగబగ మండే ఎండల్లోని మనం శరీరం అనేది చల్లబడాలంటే ఖచ్చితంగా మనం ఈ కూర తినాలండి. అదేంటి, రొయ్యలు అనుకుంటున్నారా? కాదండి. చూడండి, పక్కన చూసారా దోసకాయలండి. అసలు ఎంత పుల్లగా ఉన్నాయంటే, నేను అసలు ఎన్నో దోసకాయలు, ఎన్నో రకాల కూరలు వండాను, కానీ ఎంత పుల్లగా ఉన్న దోసకాయలు నేను ఎప్పుడూ నాకైతే దొరకలేదనమాట. అసలు పచ్చి మామిడికాయ కంటే పుల్లగా ఉందండి అసలు. దానిలోని రొయ్యలు కాంబినేషన్ వేసి కర్రీ చేసాము. హెల్త్కి ఎంతో మంచిది. ఈ ఎండల్లో తినేటటువంటి ఆహారం అనేది చలువ చేసే ఆహారం తినాలండి. ఎక్కువగా ఫ్రైలు చేసుకోకూడదు. ఇగురు కింద, పులుసుల కింద, చారుల కింద పెట్టుకుని తింటే హెల్త్కి మంచిది. మా గోదావరి రొయ్యలు చక్కగా దోసకాయ కాంబినేషన్ కర్రీ భలే ఉంటుందండి. తప్పగా మరొకసారి మీ యొక్క కామెంట్ తెలియచేయండి. తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వేసవిలోని ఎక్కువగా సబ్జీ వాటర్ తాగాలి. సగ్గుబియ్యం జావ కాసుకుని తింటే మంచిదండి తాగితే. అలాగే ఇప్పుడు రాగులు దొరుకుతాయి కాబట్టి చక్కగా ఏంటంటే రాగి అంబలి, అలాగే
రాగి జావా తాగడం కూడా హెల్త్కి మంచిది. మంచి ఐరన్ దొరుకుతుందండి మనకి. హెల్త్ పరంగా మన ఎముకలు కూడా చక్కగా మంచి దృఢంగా పటిష్టంగా ఉంటాయండి. ఖచ్చితంగా మనం అలాగే చక్కగా ఎక్కువగా ఈ పుచ్చకాయ జ్యూస్లని, లెమన్ వాటర్ అని ఎక్కువగా తాగుతూ ఉంటే చక్కగా వేడి అనేది మనకు తగ్గుతుంది. మన బాడీలో ఉన్నటువంటి డీహైడ్రేషన్ అంతా పోతుందండి. చక్కగా ఆనపకాయ అని, దోసకాయ అని, కర్బూజా అని, కీరదోస అని ఇవన్నీ చలువ చేసేటటువంటి ఆహార పదార్థాలు తప్పకుండా మీరు అందరూ తినండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని చిన్నపిల్లలు పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని మనం వంటలు చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. మరొకసారి చెప్తున్నాను, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు తప్పకుండా చూసి అలా వెళ్ళిపోకోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు చెప్తుందని అనుకోవద్దు. మీకు ఇష్టమైతేనే నాకు సపోర్ట్ చేయండి. గోదావరి రొయ్యలు దోసకాయ కర్రీ కాంబినేషన్ ఎంతో బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి.